హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెగ్యులర్‌గా చేసుకునే ఫ్రైడ్ రైస్ లాంటివి కాకుండా ఇలా ఒకసారి ఆవకాయ ఫ్రైడ్ రైస్‌నయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. చాలా ఈజీగానే రెడీ చేసుకోవచ్చు దీన్ని. ఎలాగో రైనీ సీజన్ కాబట్టి అందరి ఇళ్లలోని మాక్సిమం ఆవకాయ పికిల్ అనేది ఉంటుంది కదా! దాంతో ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా రైస్‌నయితే తీసుకోవాలి. రైస్ అనేది వేడిగా, చల్లగా ఎలా అయినా ఉండొచ్చు గానీ పొడి పొడిలాడుతూ ఉండాలండి. మెత్తగా ఉండకూడదు. పొడి పొడిలాడుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది బావుంటుందనమాట. ఇప్పుడు ఈ రైస్‌లో ఆవకాయ పికిల్‌నయితే వేసుకొని బాగా కలిసే విధంగా మొత్తం రైస్‌ని కలుపుకోవాలి. ఆవకాయ పికిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం రైస్‌ని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపిన 2 కోడిగుడ్లనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, 2 రెమ్మల వరకు కరివేపాకుని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం మెత్తబడాలి. ఇవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్‌ని, పావు టీ స్పూన్ వరకు సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేసుకోనవసరం లేదండి. ఎందుకంటే ఆవకాయ పికిల్‌లో ఉన్న సాల్ట్ అనేది రైస్‌కి సరిపోతుంది. ఇవన్నిటిని ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలి. మసాలాలు మరీ ఎక్కువగా ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే పికిల్‌లో ఉన్న స్పైసీ సరిపోతుంది. ఇవన్నీ కలిపిన తర్వాత ఇందులో కలిపి పక్కన పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం అన్నీ కలిసే విధంగా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కలపడం వల్ల ఫాస్ట్‌గా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. అంతేనండి. చాలా ఈజీగా ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్‌నయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఒకసారైనా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బై బై.